దేవుడిని అర్థం చేసుకోవడం మనిషికి అర్థం చేసుకోలేడు, కానీ అర్థం చేసుకునేటువంటి అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి కలిగించినందుకు నిజంగా మనం పరిశుద్ధాత్మ దేవునికి ఎంతో మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇంత గొప్ప దేవుడిని. కాబట్టి ఇంకా మీరు దేవుడి కోసం తెలుసుకోవాలంటే థియాలజికల్ స్టడీస్ చేస్తే ఇంకా లోతుగా తెలుసుకోగలుగుతారు. ముందు ఆత్మీయ జీవితాన్ని పటిష్టపరచండి, ఆ తర్వాత తెలుసుకుందరు. కానీ ముందు చాలామంది ఇది లేకుండా అది తెలుసుకోవడంలో డౌట్ రేస్ చేసి ప్రశ్నలు తెచ్చుకొని తర్వాత ఆత్మీయ జీవితానికి దూరమైన బ్రష్లు అయిపోయిన చాలామంది చూస్తూ ఉన్నాం ప్రాక్టికల్గా సొసైటీలో, సమాజంలో. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మీయ జీవితంలో ఎదగటం నేర్చుకోండి. రక్షణ అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, పశ్చాత్తాపం అంటే ఎదగటానికి ఇవి సరిపోతాయి. ఎంత ఆత్మీయ జీవితంలో, ఎంత వయసులో పెద్దవాళ్ళైనా వయసులో చిన్నవాళ్ళైనా ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఇవి సరిపోతాయి. ఇంకా దేవుడి కోసం డీప్గా తెలుసుకోవాలంటే అప్పుడు స్టడీస్ ఖచ్చితంగా చేయడం ద్వారా ఇంకా నువ్వు తెలుసుకోగలుగుతావు. ఎందుకంటే ఆల్రెడీ తెలుసుకొని ఉన్నావు కాబట్టి కాస్త కోస్తావు. అందుకే బైబిల్ చెప్తున్న సత్యం అది. ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదు. దేవుడు అంటే నిజంగా అర్థమైతే దేవుడు అసలు విడిచిపెట్టరు. చాలా మంది విడిచిపెడుతున్నట్టు అర్థం అంటే ఆయన కోసం వాళ్ళకి పూర్తిగా ఏం తెలియదని అర్థం చేసుకోవాలి. దాన్ని బుద్ధిహీనత అని మనం కూడా చెప్పవచ్చు. అందుకే బైబిల్ పరిభాషలో మనం ఆలోచన చేద్దాం. దేవుడు వాక్యపు లోతును గ్రహిద్దాం. ఆయన కుడి చేతులు దేవుడు మనల్ని దాచాడు, కాపాడాడు, నడిపించాడు. మన కారులో వెళ్తున్నాం, మన ముందు వెనక ఆయన దేవదూత కాపుదల ఉంది అని మనం నమ్మాలి. నమ్ముతున్నాం, వాళ్ళు ఉన్నారు కూడా. ఇలా చాలా మంది జీవితాలలో, చాలా మంది బ్రతుకుల్లో దేవుడు దూరం అయిపోయిన చాలా మంది. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ఆయన కుడి చేతిలో ఆదరిస్తున్నాడు.